జెమినీ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా నేటి పంచాంగ విశేషాలు. ఆంగ్ల సంవత్సరం 2024 జూన్ నెల 28వ తారీఖు శుక్రవారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, తిథి సప్తమి, సాయంత్రం 4:28 వరకు. నక్షత్రం పూర్వభాద్ర, ఈరోజు ఉదయం 10:11 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:17 నుండి 9:10 వరకు. అమృత గడియలు లేవు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభ అశుభ ఫలితాలు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహార మార్గాలు, అలాగే దేవతారాధన గురించి కూడా తెలుసుకుందాం ఈనాటి రాశి ఫలం కార్యక్రమంలో. ముందుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి మేషరాశి వారికి శుభ అశుభ ఫలితాలు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహార మార్గాలు, దేవతారాధన గురించి తెలుసుకుందాం. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ముందుగా మేషరాశిలోని అశ్విని నక్షత్ర జాతకులకు ఈరోజు పనుల్లో చిన్న చిన్న అవాంతరాలు ఎదురైనప్పటికీ వాటిని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. చేస్తున్న ప్రతి పనిలో వచ్చేటువంటి చిన్న చిన్న అవాంతరాలన్నిటినీ కూడా అధిగమించగలుగుతారు. మిత్ర సహకారంతో కొన్ని ఆర్థిక వ్యవహారాదుల్లో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రుణదాతల నుంచి, రుణ సంస్థల నుంచి ఊహించనటువంటి విధంగా కొన్ని శుభకరమైన వార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్పెక్యులేషన్స్, షేర్లు, లాటరీల ద్వారా కూడా ఆదాయ వనరులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తలపెట్టిన పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా కూడా యోగాభివృద్ధి ఉంటుందని చెప్పవచ్చు. భరణి నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టినటువంటి పనుల్లో సానుకూలత అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో బంధుమిత్రుల సహాయ సహకారాదులు కొంత లోపించినప్పటికీ స్వయం కృషితో పనులని పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మద్దతు కోసం, అలాగే మిత్రుల మద్దతు కోసం ఎదురు చూడకుండా మీ యొక్క స్వయం కృషితో కొన్ని పనులని ఇవాళ పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబపరమైన విషయాల్లో స్వయం ప్రతిపాదిత నిర్ణయాల వల్ల లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భరణి నక్షత్ర జాతకులకి. కృత్తికా నక్షత్ర జాతకులకి ఈరోజు ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి కొంతమేర ఉన్నప్పటికీ వాటిని అధిగమించే విషయంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండకపోవచ్చు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఇతరులకు ఇచ్చినటువంటి హామీలని కొంతమేరకైనా పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే కుటుంబ ప్రయోజనాలను ఉద్దేశించి కొన్ని కఠిన నిర్ణయాలను కూడా తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కృత్తికా నక్షత్ర జాతకులకి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చిన్న చిన్న చర్మ సంబంధమైన, నేత్ర సంబంధమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అంతకుమించి పెద్దగా ఇబ్బందికర వాతావరణం ఉండకపోవచ్చు. మేషరాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ సుదర్శన చక్ర పెరుమాళ్. నవగ్రహ సంచారాన్ని అనుసరించి వృషభ రాశిలోని కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఈరోజు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ విషయాల్లో చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. పనులకి ఆటంకం కలిగించే వ్యక్తులు, అలాగే మిమ్మల్ని కార్యోన్ముఖులను కానికుండా నిరుత్సాహపరిచేటువంటి వ్యక్తులు ఎక్కువగా తారసపడే అవకాశం ఉంటుంది. అన్ని రకాలుగా కూడా మీకు యోగవంతమైన కాలం కోసం స్వయంగా కొన్ని నిర్ణయాలని అమలుపరచవలసిన స్థితి ఏర్పడుతుంది కృత్తికా నక్షత్రం వారికి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఉన్న ఒడిదుడుకుల్ని అధిగమించేందుకు కొన్ని దీర్ఘకాలిక నిర్ణయాలు, ప్రతిపాదనలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రోహిణి నక్షత్ర జాతకులకు ఈరోజు కుటుంబ మిత్రులతో చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటే అవి సమసిపోయే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక, ఆరోగ్యమైనటువంటి విషయాల్లో, ఇతరులకి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ప్రమేయాలు పెట్టుకోకుండా ఉండకపోవడం కూడా ఇవాళ మీకు శుభప్రదమైన కాలమని గుర్తించవచ్చు. మానసికమైనటువంటి సంఘర్షణల్ని అధిగమించగలుగుతారు. కుటుంబపరమైనటువంటి అంశాల్లో సున్నితమైనటువంటి అంశాలు
జటిలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మృగశిర నక్షత్ర జాతకులకి ఈరోజు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబపరమైన విషయాలన్నిటిలో కూడా యోగవంతమైన స్థితి ఉంటుంది. ఎత్తైనటువంటి ప్రదేశాల నుంచి పడడం కానీ లేదా తడి ప్రదేశాల్లో కాలు జారి పడడం, దెబ్బలు తగలడం లాంటి సంఘటనలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కనుక అన్ని రకాలుగా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క మృగశిర నక్షత్ర జాతకులు. వృషభ రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలని తొలగించి మీకు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ ఆంజనేయ స్వామి వారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి మిథున్ రాశిలోని మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారికి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబపరమైన విషయాల్లో యోగవంతమైన స్థితి ఉన్నప్పటికీ దాన్ని అందిపుచ్చుకునే విషయంలో తెలియనటువంటి కొద్దిగా అలసత్వం చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ బాధ్యతలు, అదనపు బాధ్యతలు కొన్ని మీ భుజస్కంధాల మీద పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అయితే లభించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. ఆరుద్ర నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టినటువంటి పనుల్లో చిన్న చిన్న అవాంతరాలు ఎదురైనప్పటికీ వాటిని దిగ్విజయంగా అధిగమించగలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబపరమైనటువంటి విషయాల్లో, అలాగే వ్యాపారపరమైనటువంటి సంస్థలు, భాగస్వామ్య విషయాల్లో ఏర్పడిన విభేదాలని సమర్థవంతంగా, తెలివిగా పరిష్కరించగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య, ఆర్థిక, కుటుంబ విషయాల్లో చాలా తెలివిగా వ్యవహరించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానసికమైనటువంటి తీవ్ర ఒత్తిడిని కూడా అధిగమించగలుగుతారని చెప్పవచ్చు. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ఈరోజు ఆర్థిక, కుటుంబపరమైనటువంటి అంశాల్లో యోగవంతమైన స్థితి ఉంటుంది. బంధుమిత్రాదుల నుంచి ఆశించిన మేర సహాయ సహకారాలు లభిస్తాయి. దీర్ఘకాలిక శ్రమలకు ఓర్చి చేసినటువంటి పనులు మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే గతంలో చేసుకున్న ఒప్పందాల ద్వారా లబ్ధి పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మిథున రాశి వారికి అన్ని రకాలుగా దుష్ప్రభావాలు తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి కర్కాటక రాశిలోని పునర్వసు నక్షత్రం 4వ పాదం వారికి ఈరోజు ఆర్థికపరమైనటువంటి విజయాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపార భాగస్వాముల మధ్య నెలకొన్న విభేదాలు సమసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కుటుంబ, రాజకీయ, వ్యాపార అంశాల్లో యోగవంతమైన స్థితి ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. పుష్యమి నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టినటువంటి పనులు పురోభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యక్తుల మధ్య స్నేహ సంబంధాలు పెంచుకునేందుకు చేసే ప్రయత్నాల్లో చిన్నపాటి అపశృతులు దొల్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వాక్స్థానం మీద శని ప్రభావం చేత, ప్రత్యేకించి పుష్యమి నక్షత్రాధిపతి శని కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటని కూడా ఆలోచనాత్మకంగాను, దూర దృష్టితోనూ మాట్లాడాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది పుష్యమి నక్షత్ర జాతకులకి. ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఈరోజు కుటుంబపరమైనటువంటి అంశాల్లో యోగవంతమైన స్థితి ఉన్నప్పటికీ దాన్ని అందిపుచ్చుకునే విషయంలో వెనుకడుగు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు దీర్ఘకాలిక శత్రుత్వాన్ని కలిగించే అంశాల వైపు మనసు మళ్లించకుండా సామరస్యపూర్వకంగా సమస్యల పరిష్కారాలకు ప్రయత్నం చేయడం శుభం కలిగిస్తుంది. ఆర్థిక అంశాల పరంగా గతంలో కంటే కూడా మెరుగైనటువంటి ప్రతిపాదనలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని అందిపుచ్చుకునే ప్రయత్నం చేయడం శుభస్కరమైన ఫలితాలు కలిగిస్తుంది ఆశ్లేష నక్షత్ర జాతకులకి. కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ కనకదుర్గ అమ్మవారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి సింహరాశిలోని మకా నక్షత్ర జాతకులకు ఈరోజు కార్యానుకూలత ఉంటుంది. తలపెట్టిన పనులని సవ్యంగా పూర్తి చేసుకోగలుగుతారు. నూతన ఆదాయ మార్గాలని పెంచుకుంటారు. గృహపరమైనటువంటి ఆదాయం, వ్యాపారపరమైన ఆదాయం రెండు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి, వైద్య విద్యార్థులకి యోగవంతమైన కాలం అని చెప్పచ్చు. న్యాయ విద్యని అభ్యసిస్తున్నటువంటి వారికి కూడా యోగవంతమైన కాలం. ఫార్మసీ, అలాగే వ్యవసాయ రంగపు చదువులు చదువుతున్న విద్యార్థులకి
యోగవంతమైన స్థితికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులకి యోగవంతమైన కాలమని చెప్పవచ్చు. పుబ్బా నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టినటువంటి పనుల్లో ప్రతికూలతలు కొంత ఉన్నప్పటికీ వాటిని అధిగమించే విషయంలో ఎలాంటి ఇబ్బందికర వాతావరణాలు రావని చెప్పవచ్చు. అన్ని రకాలుగా కూడా వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాలని సానుకూలంగా మీకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు. ఈరోజు ఒక నూతన ఒడంబడికలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. నూతన ఒప్పందాలు, స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించి కానీ, అలాగే ఆస్తి పంపకాల ద్వారా ఏర్పడిన విభేదాలు సమసిపోయేందుకు చేసే రాజీ ప్రయత్నాలు కానీ, అలాగే గతంలో చేసుకున్న ఒప్పందాలని అతిక్రమించినటువంటి విషయాన్ని పక్కన పెట్టి నూతనమైనటువంటి ఒప్పంద విధానాలతో స్థిరాస్తి కొనుగోలు ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా యోగవంతమైన ఫలితాలు ఇస్తాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఒడిదుడుకులన్నీ కూడా జయించగలుగుతారని చెప్పచ్చు. ఉత్తర నక్షత్ర జాతకులకు ఈరోజు కార్యానుకూలత ఉంటుంది. పై అధికారుల నుంచి ప్రశంసాపూర్వక బహుమతులు, అలాగే సన్మాన్ సత్కారాలు లాంటివి లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. క్రీడాకారులకి అత్యంత యోగవంతమైన కాలం అని చెప్పచ్చు. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన ఫలితాలే ఉంటాయి ఉత్తర నక్షత్రం మొదటి పాదం వారికి. సింహరాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ గజలక్ష్మి అమ్మవారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి కన్యా రాశిలోని ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు వారు ఈరోజు కార్యానుకూలత చేసుకోగలుగుతారు. తలపెట్టిన పనుల్లో పురోభివృద్ధి సానుకూలంగా ఉంటుంది. మిత్ర సహకారం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నూతన వ్యాపార ఆర్థిక విధానాలను అనుసరించడం ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు కూడా కొంతమేర సత్ఫలితాలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అధికారులతో ఏర్పడినటువంటి విభేదాలు సమసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి, రాజకీయ నాయకులకు కూడా, వ్యాపార పంటలు పండిస్తున్నటువంటి రైతులకి, వాణిజ్య పంటల రైతులకి అత్యంత యోగవంతమైన కాలం అని చెప్పచ్చు. తలపెట్టినటువంటి పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతాయి. గృహంలో శుభకార్య ప్రయత్నాల గురించి నూతన ఆలోచన విధానాలతో ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. హస్త నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టినటువంటి పనుల్లో పురోభివృద్ధి కానవస్తుంది. బంధుమిత్రాదులతో ఉన్న విభేదాలు సమసిపోతాయి. నూతన విధి విధానాల ద్వారా భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యాచరణ ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక, కుటుంబ, రాజకీయ అంశాల్లో సున్నితంగా వ్యవహరించడం ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిత్తా నక్షత్ర జాతకులకు ఈరోజు కుటుంబపరమైన, వ్యాపారపరమైన అంశాల్లో ప్రతికూలతల్ని అధిగమించే స్థితి ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రాదుల నుంచి ఊహించనటువంటి సహాయ సహకారాలు అందుతాయి. రాజకీయ, వ్యాపార, ఉద్యోగపరమైన అంశాల్లో సున్నితమైనటువంటి పరిష్కార మార్గాలను అన్వేషించినట్లయితే శుభం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దురుసు ప్రవర్తన ద్వారా ఇతరులకి దూరం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి సాధ్యమైనంత రోజు కోపతాపాలకి, ఆవేశాలకు దూరంగా ఉండడం తప్పనిసరి చిత్తా నక్షత్ర జాతకులకి. కన్యా రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించే దైవం శ్రీ మహాగణపతి. తులారాశి వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి శుభ, అశుభ ఫలితాలు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహార మార్గాలు, దేవతారాధన గురించి తెలుసుకుందాం. నవగ్రహ సంచారాన్ని అనుసరించి తులారాశిలోని చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారికి ఈరోజు ఆర్థిక, వ్యాపార అంశాల్లో చిన్న ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పనులకి విఘాతం కలిగించే వ్యక్తులు ఎక్కువగా తారసపడవచ్చు. ఈరోజు తలపెట్టిన పనుల్లో నిరుత్సాహంగా మిమ్మల్ని వెనక్కి లాగే ప్రయత్నం చేసే వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. వారి మాటలకి పెద్దగా ప్రతిస్పందించకుండా స్వయం నిర్ణయాధికారంతో ముందుకు వెళ్ళడం మీకు శుభాన్ని కలిగిస్తుంది. స్వాతి నక్షత్ర జాతకులు ఈరోజు పనులన్నింటిలో కూడా పూర్తి అవగాహనతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సోదర సోదరి వర్గాలని, వారికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాదుల్ని నిశితంగా గమనించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారితో చిన్నపాటి వాద ప్రతివాదనలకు కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. తలపెట్టినటువంటి పనుల్ని సకాలంలో పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ కొన్ని కీలకమైన నిర్ణయాల్లో కొంత ఆలోచనతో ముందుకు వెళ్ళి పనులను వాయిదా వేసి లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. తదనుగుణంగా మీకు యోగాభివృద్ధికి మార్గం సుగమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. రాజకీయ,
కుటుంబ ఆర్థిక ఆరోగ్య ప్రయోజనాలని ఆశించి చేసే పనులు సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. విశాఖ నక్షత్ర జాతకులకు ఈరోజు కుటుంబ సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రాదులతో ఆనందంగా కాలం గడుపుతారు. కుటుంబ పరంగా ఏర్పడినటువంటి విభేదాలు సమసిపోయేందుకు చేసిన కృషి ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రాదుల నుంచి ఆశించిన మేర సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారపరమైన విజయాలని అందుకుంటారు. నూతన పదవీ బాధ్యతలు లేదా నూతన అధికార బాధ్యతలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తులారాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించే దైవం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి వృశ్చిక రాశిలోని విశాఖ నక్షత్ర జాతకులకి భారీ పెట్టుబడుల రూపంలో ఇతరుల నుంచి మోసాన్నితో కూడినటువంటి ప్రతిపాదనలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగరూకతతో ఉండడం తప్పనిసరి. ఇతరుల ప్రమేయానికి లోబడి భారీ పెట్టుబడుల వైపుకి ముందుకు వెళ్ళకపోవడం శుభాన్ని కలిగిస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి. విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి కుటుంబపరమైనటువంటి అంశాల్లో యోగవంతమైన స్థితి ఉంది. విశాఖ నక్షత్రం వారికి అనురాధ నక్షత్రం వారికి ఈరోజు తలపెట్టినటువంటి పనుల్లో చిన్న చిన్న మందకొండితనం ఎక్కువగా ఉన్నప్పటికీ భార్యాభర్తల మధ్య తలెత్తినటువంటి విభేదాలని సమస్యల్ని పరిష్కరించుకోవడానికి చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. జోదం ద్వారా అలాగే స్పెక్యులేషన్స్ లాటరీల ద్వారా భారీ మొత్తంలో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనస్తాపాన్ని కలిగించే సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది కనుక ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి. ఇతరుల మీద ఇతరుల సలహాల మీద ఆధారపడి చేసేటువంటి వ్యాపారాలు పనుల ద్వారా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది కనుక జాగ్రత్తతో ఉండవలసిన స్థితి ఎక్కువగా ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఈరోజు పనుల్లో ఏర్పడినటువంటి మందకొండితనం తొలగే అవకాశాలు ఉంటాయి. ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయటపడతారు. ఉన్మాదము, అపస్మారం, మూర్ఛ లాంటి వ్యాధుల నుంచి, హిస్టీరియా లాంటి వ్యాధుల నుంచి ఉపశమనం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో ఏర్పడినటువంటి అనవసరమైనటువంటి భయాలు తొలగిపోతాయి. అనవసరమైనటువంటి భయాల నుంచి ఉపశమనం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ధనుసు రాశిలోని మూలా నక్షత్ర జాతకులకి ఈరోజు బంధుమిత్రాదులకు సంబంధించినటువంటి ఆస్తి అలాగే కుటుంబ విషయాల్లో ఆసక్తికరమైనటువంటి సమాచారాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రాదులతో కొన్ని విషయాల్లో శాశ్వత సంబంధ బాంధవ్యాలు తొలగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సంబంధ బాంధవ్యాలు చెడిపోకుండా చూసుకోవాల్సిన స్థితి కూడా ఎక్కువగానే ఉంటుంది మూలా నక్షత్ర జాతకుల మీద. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఈరోజు ఆర్థిక కుటుంబ రాజకీయపరమైన అంశాల్లో యోగవంతమైన స్థితి ఉంటుంది. తీవ్రమైనటువంటి విభేదాల నుంచి అలాగే అభియోగాల నుంచి బయటపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కుటుంబ ఆర్థిక వ్యాపార అంశాలకు సంబంధించి కొన్ని వివేకవంతమైన నిర్ణయాలు తీసుకుంటారు. దాని ద్వారా లబ్ధి పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఈరోజు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆర్థికంగా కావలసినంత మేర ధనం చేతికి అందకపోయినప్పటికీ మీ యొక్క వ్యక్తిగత పేరు ప్రతిష్టలతో అలాగే పరపతితో కొన్ని పనులని పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించి భవిష్యత్తుకి ఒక గొప్ప పునాది వేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ధనుసు రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా లలిత అమ్మవారిని పూజ చేసుకోవడం ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ధనుసు రాశి వారికి. నవగ్రహ సంచారాన్ని అనుసరించి మకర రాశిలోని ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు ఆర్థికంగా బలీయమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక బలోపేతానికి కృషి చేస్తారు. కుటుంబ విషయాల్లో ఏర్పడిన విభేదాలని సమర్థవంతంగా తిప్పికొడతారు. భావోద్వేగాల్ని అదుపు చేసుకోగలుగుతారు. వ్యాపార విస్తరణకై నూతన పంధాన్ని అవలంబిస్తారు. ఆశించిన మేర వ్యాపార సంస్థల నుంచి ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి కావలసిన అవకాశాలన్నీ కూడా
పదిలపరుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆయా మార్గాల్ని మీకు అనుకూలంగా మలుచుకోవడంలో కూడా మీరు విజయం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శ్రవణ నక్షత్ర జాతకులకి ఈరోజు కుటుంబపరమైనటువంటి అదనపు బాధ్యతలు, అలాగే వ్యాపారపరమైన అదనపు బాధ్యతలు, రాజకీయ అలాగే ఇతర వర్గాలకు సంబంధించిన అదనపు బాధ్యతలు కూడా మీ మీద పడే అవకాశాలు ఉంటాయి. అలాగే నాయకత్వ లక్షణాలు మరింత పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి శ్రవణ నక్షత్ర జాతకులకి. సంతానపరంగా అలాగే వివాహపరంగా శుభవార్తలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలిక శ్రమలతో కూడినటువంటి కొన్ని వ్యాపారాదుల్ని ప్రయత్నంతో విడిచిపెట్టేస్తారు. నూతన విధి విధానాల ద్వారా కొత్త వ్యాపారానికి మార్గం సుగమం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధనిష్ట నక్షత్ర జాతకులు ఈరోజు ఉద్రేకభరితమైన నిర్ణయాలని అదుపులో ఉంచుకున్న ద్వారా శుభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎంతగా భావోద్వేగాల్ని ఆవేశాల్ని అదుపు చేయగలిగితే ఈరోజు మీకు అంతగా శుభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు ప్రతి విషయాన్ని కూడా సమయస్ఫూర్తితో సహనంతో ఎదుర్కోవడం ద్వారా మెరుగైన శుభ ఫలితాలు పొందే అవకాశాలు, ఖచ్చితమైనటువంటి శుభాన్ని కలిగించే అంశాలు ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క ధనిష్ట నక్షత్ర జాతకులకి. మకర రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించే దైవం శ్రీ మహావిష్ణువు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి కుంభరాశిలోని ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వారికి ఈరోజు వ్యాపార మూలక విజయం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే చిన్న చిన్న విషయాలకి ఆవేశాలు ఎక్కువ అవ్వడం, అనవసరమైనటువంటి వాక్ వాడడం ద్వారా విభేదాలు కలగడం, వివాదాలకి కేంద్ర బిందువుగా మారడం. కాబట్టి ఈరోజు ధనిష్ట నక్షత్రం వారు తప్పనిసరిగా ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది. ఇతరుల యొక్క ప్రమేయానికి సంబంధించి, వారికి సమాచారానికి సంబంధించి కానీ మీకు స్పష్టమైనటువంటి సంకేతాలు లేకుండా, మీకు ఆలోచన లేకుండా చేసే పనుల ద్వారా ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అన్ని విషయాలను కూడా ఆచితూచి ముందుకు వెళ్ళడం శుభం. కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ధనిష్ట నక్షత్ర జాతకులు. శతభిష నక్షత్ర జాతకులకు ఈరోజు ఆర్థిక, కుటుంబ, వ్యాపారపరమైన అంశాల్లో మిశ్రమంగా కాలం గడుస్తుంది. ఆశించిన మేర ఫలితాలు రాకున్నా కొంత సానుకూల వాతావరణానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల తోడ్పాటు, అలాగే పనుల యందు పెట్టినటువంటి కొంత శ్రద్ధ, అలాగే ఆ పనులకు సంబంధించి మీకున్నటువంటి అవగాహన ద్వారా మీరు శుభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టిన పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే మీకు కావలసిన వ్యక్తులు, అలాగే ఆప్తులు అనుకున్న వారి ద్వారా నూతన ఆహ్వానాలు అందుకునే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో మంచి యోగ స్థితికి ఆస్కారం ఏర్పడుతుంది. నూతన పదవీ బాధ్యతలు లాంటివి స్వీకరించడానికి కోసం కొన్ని కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఇతరుల ప్రమేయాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. కుంభరాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ ఆంజనేయ స్వామి వారు. చివరిగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి మీనరాశిలోని పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారికి ఈరోజు కుటుంబపరమైనటువంటి చిక్కులు కొన్ని వెంటాడే అవకాశం ఉంటుంది. అవివాహితులకి వివాహపరమైనటువంటి విషయాల్లో యోగవంతమైన స్థితి ఉన్నప్పటికీ వాటిల్లో అలసత్వం చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుభకార్యాదుల యందు చిన్న చిన్న అపశృతులకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైనటువంటి ఉద్రిక్తత పూర్వక సంఘటనలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. వాటిని సమర్థవంతంగా కనుక మీరు ఎదుర్కోగలిగితే మీకు విజయం వెన్నంటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఈరోజు అనవసరమైనటువంటి విభేదాలు, అకారణ కలహాలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. జీవిత భాగస్వామికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాల్లో విభేదనలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ జీవిత భాగస్వామితో చిన్న చిన్న వివాదాలు చెలరేగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే మీ యొక్క మనోధైర్యం, కార్య దక్షతతో కొంచెం
గట్టిగా ప్రయత్నించినట్లయితే విజయం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్ని వ్యవహారాదుల్లో. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి, రేవతి నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మీకు యోగవంతమైన స్థితికి ఈరోజు ఆస్కారం ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. ఈరోజు తీసుకునే కొన్ని ఆర్థిక నిర్ణయాలు మంచి సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబపరమైనటువంటి విషయాల్లో కూడా కొంత తెగువతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి, వ్యక్తిగత భద్రతకు సంబంధించి కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేసే అవకాశాలు ఉంటాయి. దానివల్ల విజయం పొందే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పొచ్చు రేవతి నక్షత్ర జాతకులకి. మీన రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారు పూజించడం ద్వారా శుభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీనరాశి వారికి. మరి అనేక మంది ప్రేక్షకులు వారి వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం మన దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి వాట్సాప్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు. మరి వేలాదిగా ఉన్నటువంటి వారిలోంచి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రశ్నారూఢం అంశం ద్వారా. ప్రశ్నారూఢ అంశం ద్వారా అనేక మంది ప్రేక్షకులు వారి వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం మన దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి వేలాదిగా వాట్సాప్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు. అందులో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం. నమస్తే అండి. ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? సిద్దిపేట నుండి మా పాప గురించి సార్. ఓకే, మీ పాప పేరు చెప్తారా? సాత్విక. పుట్టిన తేదీ? జూలై 6, 2011. ఎన్ని గంటలకు పుట్టింది? మధ్యాహ్నం 12:05. 12 గంటల 5 నిమిషాలకి. ఏ ఊర్లో పుట్టిందమ్మా? సిద్దిపేట. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చిరంజీవి సాత్విక, పాప కరనామ సంవత్సర ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, షష్ఠి, బుధవారం, పుబ్బా నక్షత్రం, 3వ పాదం, సింహరాశి, వ్యతిపాత యోగము, కౌలవకరణంలో పుట్టింది. సో పాపకి మీరు మోటాటీటు అనేటువంటి అక్షరంలో మోతో కూడా మౌనిక ఇటువంటి పేర్లు పెట్టుండొచ్చు. మీ పాప పుట్టినటువంటి లగ్నం గనక చూసినట్లయితే ఇది కన్యా లగ్నం. లగ్నంలో శని ఉండడం, అట్లాగే 9ంట కుజుడు, అష్టమంలో గురువు, అట్లాగే వ్యయస్థానంలో చంద్రుడు, ఇవన్నీ కూడా స్వల్ప బాలారిష్ట దోషాలని సూచిస్తుంది. 9ంట్లో కుజకేతువులు, లగ్నంలో శని, అష్టమంలో గురువు, వ్యయస్థాన చంద్రుడు బాలారిష్ట దోషాలని ప్రత్యక్షంగా చూపిస్తున్నాయి. దీనివల్ల హెల్త్ విషయాల్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎప్పటికీ ఏదో ఒకటి హెల్త్ ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడు ఏదో హెల్త్ ప్రాబ్లం వస్తుందా? ఫీవర్ వస్తుంది, పుండ్లు అయితే ఎప్పటికీ ఏదో. అదే ఇప్పుడు నేను చెప్తున్నది అదేనమ్మా, మీరు మధ్యలోనే మాట్లాడారు. తరచుగా ఈమెకి బాలారిష్ట దోషం ఉంటే 16 ఏళ్ల వరకు ఇవి ఉంటాయి. తరచుగా పాప సన్నబడిపోవడం, జ్వరంగా ఉండడం, నెమ్ము చేయడం, చర్మం మీద చిన్న చిన్న సమస్యలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పోవడానికి కోసం మీరు ఏం చేయాలంటే బాలారిష్ట దోష శాంతి కోసం ఈశ్వరుడికి అభిషేకం చేయించి నవగ్రహ దానాలు ఇచ్చేయండి, సరిపోతుంది. ఈశ్వరుడికి అభిషేకం చేయించి నవగ్రహ దానాలు ఇస్తే కొంత ఉపశమనం కలుగుతుంది ఖచ్చితంగా. ఈశ్వరుడికి అభిషేకం చేయించండి. మంచి తల్లి. ప్రశ్నాడు అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం సార్. గురువు గారు నమస్కారం. అయ్యో నమస్కారం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? సార్ మా మేనగోళ్ళ గురించి అడుగుదామని. పొద్దుటూరు అండి, ఖమ్మం డిస్టిక్. ఖమ్మం జిల్లా పొద్దుటూరు. ఓకే సార్. మా మేనగోడల పేరండి? నాగవేణి. నాగవేణి గారు. ఓకే, మీ పేరు సార్? నా పేరు సీన్ అండి. సీన్ గారు, నాగవేణి పుట్టిన తేదీ చెప్తారా? నవంబర్ 12 అండి, 1999 అండి. 12 నవంబర్ 1999 అండి. 1999. ఓకే అండి. ఎన్ని గంటలకు పుట్టింది? ఉదయం 5:25 కండి. 5 గంటల 25 నిమిషాలు. ఎక్కడ పుట్టిందండి? పొద్దుటూరు అండి. అదే ఖమ్మం జిల్లా పొద్దుటూరు. అవును సార్, చింతకాయల మండలం.
నాగవేణి పుట్టినది వచ్చేసి ప్రమాధినామ సంవత్సర దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసంలో శుక్ల చతుర్థి శుక్రవారం, గురువారం రాత్రి తెల్లవార్తి శుక్రవారం, మూలా నక్షత్రం 3వ పాదం ధనుసు రాశి, సుకర్మయోగం వణిజకరణంలో పుట్టింది. సో మూలా నక్షత్రంలో పుట్టింది కాబట్టి తీవ్ర దోషాలు ఉంటాయి, తల్లిదండ్రులకి కూడా అంత మంచిది కాదు. సో పుట్టంగానే శాంతి అవి చేయించారా తల్లిదండ్రులకి ఇబ్బంది కలగకుండా? చేపించారండి, గుళ్ళో చేపించారు. ఓకే. బుధుడు వక్రగమనంలో ఉండడం చేత తండ్రి ఆరోగ్యం కానీ అవి ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే గురువు శని కూడా వక్రగమనంలో ఉండడం చేత ఇవి ఉన్నత విద్యల దగ్గర వివాహం దగ్గర ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయండి. సో మీరు తొందరపడి పెళ్లి చేయకుండా ఉంటే సంతోషం, చేసి ఉంటే కొంచెం ఈమె అక్కడ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కొద్దిగా. అవును సార్. వివాహం చేశారా చేయలేదా? చేయలేదండి, అమెరికాలో చదువుతుంది, జాబ్ రావట్లేదు. అది ఉద్యోగం విద్యాపరంగా ఇబ్బందులు అదేమీ కాదండి, ఖచ్చితంగా మంచి విద్య అవన్నీ యోగాలు ఉన్నాయి. కాకపోతే ఈ జాబ్ కూడా మీకేం లేదు, గురువు 6వ ఇంట్లో ఉండడం వల్ల మే 1 లోపల జాబ్ వచ్చి ఉండాల్సింది. కాకపోతే ఈమె జన్మజాతకంలో గురువు శనితో కలిసి ఉండడం, వక్రించి ఉండడం, శని నీచలో ఉండడం, శని నీచను చూస్తుండడం వల్ల ఈమె చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాల్సిందే. మీరు గురుగ్రహానికి శనిగ్రహానికి గనక దానాలు ఇచ్చేస్తే ఉద్యోగం వచ్చే అవకాశాలు పెరుగుతాయండి. గురుగ్రహానికి ఎర్ర శనగలు, శనికి నల్ల నువ్వులు దానం ఇచ్చేయండి, తప్పకుండా వచ్చేస్తుందండి, అది ఖచ్చితంగా వస్తుంది. డబ్బులు తర్వాత వివాహ విషయంగా మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. శుక్రుడు నీచబడ్డాడు, గురు శని శుక్రులు షష్టాష్టకం పట్టారు కాబట్టి వివాహ విషయం దగ్గర పాపని కొంచెం అరేంజ్డ్గా మంచి సంబంధం చూసుకొని చేయండి. సార్ ఎప్పుడు చేయొచ్చండి పెళ్లి? ఇప్పుడు ఈమెకి 25 జూన్ తర్వాత ప్రయత్నం చేయండి. ఇప్పుడైతే వివాహ ప్రయత్నం పక్కన పెట్టేయండి. 25 జూన్ లోపల జాబ్లో సెటిల్ అయిపోతుంది, అక్కడి నుంచి చేస్తే వివాహం మంచి సంబంధం వచ్చే అవకాశాలు ఉంటాయి. సరే సార్, థ్యాంక్ యూ సార్. మంచిది సార్ శ్రీను గారు, నమస్కారం. ప్రశ్నావళి అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం సార్, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే సార్, నాగమల్లేశ్వరరావు అండి నా పేరు. నాగమల్లేశ్వరరావు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ అండి. ఓకే, మీ పుట్టిన తేదీ చెప్తారండి నాగమల్లేశ్వరరావు గారు? 4 ఓకే 6వ నెల ఓకే 1971. 1971. ఎన్ని గంటలకండి? ఉదయం 10 గంటలే సార్. 10 గంటలకి. అవును సార్. ఓకే అండి, ఎక్కడ పుట్టారు నాగమల్లేశ్వరరావు గారు? విజయవాడ సార్. విజయవాడ. నాగమల్లేశ్వరరావు గారు, మీరు పుట్టినటువంటి సంవత్సరం చూసినట్లయితే విరోధికృత నామ సంవత్సర ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్ల ఏకాదశి, దశపాప హరదశమి పోయిన పక్క రోజు, శుక్ల ఏకాదశి శుక్రవారం, చిత్తా నక్షత్రం 1వ పాదం, కన్యారాశి, వ్యతిపాత యోగం, వణిజకరణంలో మీరు పుట్టారు. మీరు చిత్తా నక్షత్రం 1వ పాదంలో కన్యారాశిలో పుట్టారండి. పిత్రార్జితాలు మొత్తం నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. తండ్రి ఇచ్చిన ఆస్తులు హారతి కర్పూరంలాగా ఖర్చు అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్వయం కృషితో మీరు కష్టపడుతున్నప్పటికీ కూడా కుటుంబ సభ్యుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ సరైనటువంటి ప్రోత్సాహం అందకపోవడం, అట్లాగే మీరు తీసుకున్న నిర్ణయాలు ఒక్కొక్కసారి అదృష్టానికి దూరంగా ఉండడం చేత మీరు చాలా నష్టపోవడం, ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితుల్లో కొన్నిసార్లు మీరు అభిమానాన్ని చంపుకోలేక అప్పుల వైపుకి వెళ్ళకపోవడం, దానివల్ల మీరు కొన్ని చేసిన చిన్న చిన్న రుణాల నుంచి కూడా బయటపడడానికి ఒత్తిడి ఎక్కువగా ఉండడం, అట్లాగే మీ లగ్నం మీద శని దృష్టి ఉండడం వల్ల కొన్నిసార్లు వ్యతిరేక ఆలోచనలు, మానసికంగా బాగా నలిగిపోయి కొన్ని వ్యతిరేక ఆలోచనలు చేసే అవకాశాలు ఇవి ఉన్నాయి. గురువు వక్రగమనంలో ఉన్నాడు, వక్రగమనంలో ఉండి లగ్నాన్ని చూడడం కొంత ఇబ్బందికరం, శని చూడడం కూడా ఇబ్బందికరం. ఇవన్నీ మీకు ఉండకూడదని నేను కోరుకుంటున్నాను, కానీ ఇక్కడున్న గ్రహస్థితి అయితే మీరు అన్ని విధాలా నష్టపోయినట్టే కనపడుతుందండి. సార్ పొజిషన్ మీరు చెప్పినట్టుగానే ఉంది సార్. వ్యాపారం కొంచెం మైనస్లో నడుస్తుంది.
అందరూ మిమ్మల్ని వాడుకున్న వాళ్ళే ఎక్కువ కనపడుతున్నారు, కానీ మీరు ఎవరికి హాని చేసింది ఏం లేదు, మొత్తం పోగొట్టుకోవడమే తప్ప. వడ్డీలు కట్టి వడ్డీల వాళ్ళని బాగుపరుస్తారు కొంత అప్పు తెస్తే. అవునండి. వ్యాపారం చేస్తే వచ్చిన కస్టమర్కి లాభం చేకూర్చేదో పావులా ₹10 మిగిల్చుకుంటారు, ఆ ఖర్చులకు సరిపోతాయి, మీరే మళ్ళీ చేతులు పెట్టుకుంటుంటారు. ఇప్పుడు అలాగే ఉంది సార్, మీరు చెప్పినట్టుగానే ఉందండి. అంతే, జీవితం అంతా కూడా కష్టం చేయడం, ఈనగాచి నక్కల పాలన్నట్టు. మీరు ఏంటంటే పిల్లల విషయంలో మాత్రం మీకు కొంత యోగం ఉంటుందండి. ఫస్ట్ మీకు మగపిల్లాడు పుట్టాడా, ఆడపిల్ల పుట్టిందా? మగపిల్లాడే సార్. మగపిల్లాడైతే వాడు కొంచెం చదువుల్లో యోగించి విదేశాలకు పోయే యోగాలు కూడా ఉంటాయి. ఏం చేస్తున్నాడు ప్రస్తుతం? అబ్బాయి వచ్చేసి బీటెక్ థర్డ్ ఇయర్ అండి. ఓకే. ఆలస్య వివాహం అయ్యింది. అవునండి. ఎర్లీ ఏజ్లో పెళ్ళి అయిపోయి ఉంటే పసి వయసులోనే ఈ వరకు బాబు విదేశాలకు వెళ్ళిపోయి ఉండేవాడండి. ఆ అబ్బాయి చదువులకేమి ఇబ్బంది కలగదు, బాగుంటుందండి. మీరు ఫైనాన్షియల్గా మార్చుకోవాల్సింది ఏంటంటే కొన్ని ఆలోచనలు మీకు మీరే శత్రువు అండి, ఎవరో కాదు. ఎవడో పనిమాల మిమ్మల్ని నాశనం చేయక్కర్లే, మీ మంచితనం మీకు శాపం, అది గుర్తుపెట్టుకోండి అంతే. మీకు ఉన్నది మంచితనం, పోనీలే ఏదో వాళ్ళు ఏదో చేశారు అనుకుంటారు, కోపం ఎక్కువగా ఉంటుంది మీకు, మాట పడరు. ఇట్లా మీరు అభిమానానికి పోయి చాలా పోగొట్టుకుంటారు. అందుకే తండ్రి ఆస్తులు కూడా కొంత పోగొట్టుకున్నట్టుగా కనపడుతుంది. పోయినాయి సార్, అంటే స్థిరాస్తి ఉంది కానీ తండ్రి అది అన్నదమ్ముల మీద ఉందండి. అదే అట్లాగా ఉంది. నా చేతి డబ్బులు అన్నదమ్ములు కాస్త హెల్ప్ చేస్తే అవి కూడా పోయినాయి సార్. మీ అన్నదమ్ములే కాదు, మీ నాన్నగారు ఎవరిచ్చినా ఎన్ని మిగలటం లేదు. ఇప్పుడు మనకి ఎప్పుడు సెటిల్ అవుతాం అంటారండి? సెటిల్ అవ్వడంలో ఏం లేదండి, మీ ఆలోచన సరళిలో కొంచెం మార్పు తెచ్చుకోండి. ఒకటి, ఎంతకాలం అభిమానాలకు పోవాల్సిన అవసరం లేదు. 50 దాటేశారు కాబట్టి అభిమానానికి పోతే ఏం మిగలదండి. ఆత్మాభిమానం దెబ్బతింటుంది అనుకుంటే వ్యాపారం చేయకూడదు, ఉద్యోగం చేసుకోవాలి. కానీ మీరు వ్యాపారాలు చేస్తున్నారు, ఆ వ్యాపారాదుల్లో కూడా మీరు ఏంటంటే 10వ ఇంటి శుక్రుడు ఉంటే మీరు యాక్చువల్గా బట్టల కొట్టు బాగుండేది. చిన్న విషయం అండి, పాప ఒకటి ఉందండి, పాప పొజిషన్ పర్వాలేదా? పాప విషయంలో బాబు విషయంలో మీకు దిగులు లేదండి. పాపకి ఆరోగ్య విషయంగా కొంచెం ఇబ్బందులు వచ్చి చదువుల దగ్గర చిన్న బ్రేక్స్ పడుతుంటాయి, అవి ఏమి ఇబ్బంది పెట్టదండి మిమ్మల్ని. ఓకే సార్. శుభమస్తండి. నాగమల్లేశ్వరరావు, ఆయుష్మాన్ భవ. ప్రశ్నార్థ అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేస్తున్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నా పేరు మణి అండి, మాది అమలాపురం దగ్గర పుల్లేటుకూరు అండి. ఓకే అండి, పుల్లేటుకూరు. మణి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి జాతకం గురించి సార్. పాప పేరమ్మా? నాగరత్న హారిక అండి. నాగరత్న హారిక పుట్టిన తేదీ చెప్తారా? 9/6/2001. 2001. ఎన్ని గంటలకు పుట్టిందమ్మా? ఉదయం 9:35 అండి. ఏ ఊర్లో పుట్టింది? కాకినాడలోనండి. నాగరత్న హారిక వచ్చేసి ఈమె వృషనామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణ తదియ, శనివారం, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం, ధనుసు రాశి, బ్రహ్మయోగం, విష్టికరణంలో పుట్టింది. సో పాప పుట్టినటువంటి దీన్ని బట్టి చూస్తే ఈమెకి ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశిలో ఉంది, లగ్నం కర్కాటక లగ్నం అయ్యింది. ఆరోగ్యపరంగా నెలసరిలో ఋతుక్రమమైనటువంటిది పీసీఓడి ప్రాబ్లమ్స్ లాంటివి వస్తాయి. చదువుల పరంగా అయితే ఏమి ఇబ్బంది లేదు. ప్రభుత్వోద్యోగం పొందేందుకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది పాప గురించి. వివాహ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. లగ్నం మీద శని దృష్టి, అలాగే వివాహ స్థానాధిపతి అయినటువంటి శని లగ్నాన్ని చూడడం వల్ల ఆ అమ్మాయి మాయ మాటలు కొంతమంది నమ్మి మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త పడాలి. చదువు అయితే బాగా వస్తుంది, ఆరోగ్యపరంగా మాత్రం ఇబ్బందులు ఉన్నాయి తల్లి. ఉద్యోగం వచ్చేస్తుంది, ఉద్యోగం గురించి మీరేం దిగులు పెట్టుకోక్కర్లేదు, ఉద్యోగం వస్తుంది పాపకి. వివాహం ఎప్పుడవుతుందండి? వివాహపరమైన దోషాలు కొన్ని ఉన్నాయమ్మా. శని లగ్నానికి ఏకాదశంలో ఉండడం చేత ఇప్పుడు మీరు వివాహ ప్రయత్నం చేస్తున్నారు. చదువులు చెడిపోయినాయి పాపకి? డిగ్రీ చేసిందండి, డిగ్రీ అయిందండి. మినిమం డిగ్రీతో ఆగిపోయింది అంతేనా? అవునండి. వివాహ విషయంలో ఏం తొందర లేదమ్మా. ఆమెకి 23 నుంచే సంబంధాలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధాల గురించి కాదు ఇప్పుడు. ఆ పాపకి స్వయంగా తను కాళ్ళ మీద నిలబడేటువంటి స్థితిని మీరు కల్పించండి. ఎందుకంటే ఆమె భవిష్యత్ జీవితంలో ఆమెకంటూ చెప్పుకోవడానికి ఒక ఉద్యోగం అనేది కంపల్సరీగా ఉండడం ఆ పాపకు అవసరం, అది నీడింగ్. అర్థమైందమ్మా? భర్త స్థానం బలహీనంగా ఉంది కాబట్టి ఈమెకి
భర్త మూలకంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఆమెకంటూ జీవితం ఉండడం కోసం మీరు కొన్ని పెళ్లి ప్రయత్నాలు పక్కన పెట్టి ఆ పాపని బ్యాంకింగ్ సంబంధించి కానీ లేదా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏదైనా ఎగ్జామ్స్ రాయించడానికి ప్రయత్నం చేయండి. నేను అందరికీ చెప్పను ఈ విధంగా, మీ పాప విషయంలో మాత్రం మీరు తొందరపడి నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత ఆ పాప ఏడుస్తూ ఇంటికి వచ్చిన రోజు మీకు బాధ కలుగుతుంది. క్లియర్గా చెప్తున్నా. ముందు ఉద్యోగం ఏదైనా ఆ పాపకి మంచి ఉద్యోగం వచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా పాప విషయంలో అటువంటి తొందరపాట్లు చేయబాకండి. అలాగే. మంచి తల్లి, మీ పాప మంచి ఉద్యోగం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. జెమిని టీవీ ఆయుష్మాన్ భవ. ప్రశ్నారుడ వంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి మాట్లాడు? మేము నాగర్ కర్నూలు నుంచి చేస్తున్నాం గురుగారు. ఓకే అమ్మా, మీ పేరు? మాధురి. నువ్వు పుట్టిన తేదీ తల్లి? 12/2/2005. 12 2 ఓకే 2005. 2005 సాటర్డే ఆఫ్టర్నూన్ 2:45కి పుట్టిన గురుజీ. 2:45 సాటర్డే హైదరాబాద్ లో జజీర్ఖాన్ హాస్పిటల్లో పుట్టిన. హైదరాబాదా? అవును గురుజీ. ఓకే అమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు చిరంజీవి మాధురి, తారణ సంవత్సర ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘమాసం, శుక్ల చతుర్థి శనివారం, ఉత్తరాభాద్ర నక్షత్రం 4వ పాదం, మీనరాశి, సాధ్యయోగం విష్టికరణంలో నువ్వు పుట్టావు. సో పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం అయితే రాశి వచ్చేసి మీనరాశిలో ఉన్నావు, లగ్నం మిథున్ లగ్నం అయ్యింది. నీకు వివాహ విషయం దగ్గర ఇబ్బంది ఉంటుంది తప్ప చదువుల దగ్గర ఎక్కడ ఇబ్బంది ఉండదు. కాకపోతే 10వ ఇంట్లో ఉన్నటువంటి చంద్రుడి మీద వక్ర గమనంలో ఉన్న గురు దృష్టి పడింది కాబట్టి నువ్వు ఆరోగ్యపరంగాను ఉన్నత విద్యల దగ్గర కొంచెం తడబాటు పడకుండా హ్యాపీగా చదువుకో. అనవసరమైన టెన్షన్ పెట్టుకోకు. నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొంచెం తగ్గుతున్నాయి. అంటే ఇది చేయలేనేమో చేయలేమని. నువ్వు డాక్టర్ అయ్యే యోగాలు ఉన్నాయి. నువ్వేం చదువుతున్నావమ్మా? బీటెక్ గురుజీ. నువ్వు అనవసరంగా నువ్వు భయపడి బీటెక్ తీసుకున్నావు. బైపీసీ తీసుకుంటే డాక్టర్ అయ్యి ఉండేదానివి. పోనీలే, బీటెక్లో కూడా యోగం ఉందమ్మా, మంచి యోగం ఉంది. కాకపోతే జాతకాన్ని చూసి వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. ఉన్నత విద్యలకు విదేశాలకు వెళ్ళే యోగాలు పుష్కలంగా ఉన్నాయి, అవి సక్సెస్ అవుతాయి. మంచి తల్లి. ప్రశ్నారుడ వంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే. నమస్తే అండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి చెప్పాల్సింది. ఓకే అండి, మీ పాప పేరు సార్? కృష్ణవేణి. కృష్ణవేణి. మీ పేరు సార్? బాబునాయుడు. బాబునాయుడు గారు. కృష్ణవేణి పుట్టిన తేదీ చెప్తారా? 6వ తారీఖు 4వ నెల ఏప్రిల్ 95. 1995. పుట్టిన డేటు సాయంత్రం 7:30 7:30. ఓకే అండి. ఏ ఊర్లో పుట్టింది బాబునాయుడు గారు? పుత్తూరు. చిరంజీవి కృష్ణవేణి పుట్టినటువంటి సంవత్సరం యువనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్రమాసం, శుక్ల షష్ఠి. అంటే శ్రీరామనవమికి 3 రోజుల ముందున గురువారం రోజు మృగశిర నక్షత్రం 4వ పాదం, మిథున రాశి, శోభన యోగంలో తైతుల కరణంలో పుట్టింది. వేవో కాకి కీ క్రూ అన్నీ మిథున రాశిలో వస్తాయి. మీరు కృష్ణవేణిని కరెక్ట్గానే పేరు పెట్టారు, కరెక్ట్గా రాశి కూడా ఖచ్చితంగానే పెట్టారు. పాపకి లగ్నం తులా లగ్నం అయ్యింది. లగ్నానికి యోగాలు మంచి యోగాలు ఉన్నప్పటికీ లగ్నాధిపతికి అత్యంత యోగాన్ని ఇచ్చేవాడు శని. ఈ లగ్నానికి పంచమంలో శుక్రుడితో లగ్నాధిపతితో కలిశాడు. అయితే కుజుడు నీచ కుజుడు దృష్టి పడిందండి. శుక్రుడి మీద శని మీద ఏకకాలంలో నీచ కుజుడు దృష్టి పడడం, అట్లాగే ఆ కుజుడు లగ్నాన్ని చూడడం, అలాగే కుజుడు ఇంటిలో గురువు వక్రగమనంలో ఉండడం, ఈ కారణాలు వక్రగమనంలో ఉండి శుక్రుడి ఇంటిని అలాగే బుధుడిని రెండింటిని కూడా చూడడం చేత వివాహం ఆలస్యం అవడము, లేదా వివాహం అయిన తర్వాత ఆ పాప వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులు, సంతాన విషయంలో ఇబ్బందులు లాంటివి ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
చదువులు విదేశీ ఉద్యోగాల పరంగా వాటి పరంగా చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినా ఇవన్నీ సర్దుకోబోతాయి. కానీ ఒక వైవాహిక జీవితం సంతానం అనే విషయాల్లో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందండి. అలా తీసుకోకపోతే ఖచ్చితంగా పాప జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు అవి పెనుగా పెద్ద ఇబ్బందిగా మారే అవకాశాలుగా కూడా తయారవుతాయి. సరే స్వామి, పెళ్లి కాలేదు ఇంకా. పెళ్ళి కాకపోవడం ఆలస్యం అవడం మీకు మంచిదే. సరే. ఇప్పుడు పెళ్ళి కావడం లేదు అంటే కుజదోషం అనేది ఈ పాప జాతకరీత్యా మీకు చంద్రస్థానం నుంచి కుజదోషం స్వల్పంగా ఉంది. లగ్నం నుంచి లేదు, కానీ లగ్నం మీద కుజుడు నీచ దృష్టి వల్ల కొంత కుజుడు ఇంపాక్టింగ్ ఉంటుంది. అట్లాగే లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడి మీద, శుక్రుడి రాశి మీద ఆ యొక్క కుజుడి దృష్టి ఉంది. అట్లాగే కుజుడి యొక్క రాశి అయినటువంటి వృశ్చికంలో గురువు వక్రగమనంలో ఉండి శుక్రస్థానాన్ని చూడడం కూడా ప్రభావం పడుతుంది. కాబట్టి కుజ గురు శుక్ర శనులకి జపాలు చేయించుకోండి, తప్పకుండా శుభం జరిగే అవకాశం ఉంటుంది. ఇక మీకు కుజదోషానికి పరిహారం జాతకరీత్యా చిన్నపాటి పరిహారాలు ఉంటాయి. అవి ఏం లేదు, మీరు తిరుత్తనికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకొస్తే సరిపోతుంది, మీకు పక్కనే కాబట్టి. తిరుత్తణిలో సోమవారం రోజు రాత్రి వెళ్ళి నిద్ర చేసి మంగళవారం అభిషేకం చేయించండి. తర్వాత ఒకరోజు మళ్ళీ మంగళవారం వెళ్ళి అభిషేకం చేసి మంగళవారం రాత్రి అక్కడుండి బుధవారం పొద్దుట మళ్ళీ అభిషేకం చేయించుకొని రండి. ఈ రెండు అక్కడ చేయండి, కుజదోషం పరిహారం అవుతుంది. మీకు దగ్గరలో తిరుత్తణి క్షేత్రం మంచిదే, అక్కడికి వెళ్ళి చేసేయచ్చు. మీరు ఇంకా చేయాల్సింది ఏంటి అంటే, మీకు ఒకవేళ జపాలు చేయించేదానికి ఆర్థికంగా ఇబ్బందులుగా ఉంటే గురువు శుక్ర శని కుజులకి దానం ఇచ్చేసేయండి. రావుకేతు పూజ చేయండి స్వామి. రావుకేతు పూజ ఈమెకు అవసరం లేదండి. సరే. ఈమె జాతకంలో దోషం ఉన్నది ఏంటి అనేది మనం చూడాలి. ఈమె జాతకంలో దోషం ఉండేది గురుగ్రహ దోషం ఉంది. ఆడవాళ్ళకి గురుబలం లేకపోతే వివాహం ఆలస్యం అవుతుంది. అట్లాగే బుధుడు కుజుడు వీక్గా ఉన్నారు, సూర్యుడు వీక్గా ఉన్నారు. సో బుధ కుజ గురు వీక్గా ఉంటే సంబంధం వెనక్కబోతుంటాయి. కారణం ఏంటంటే లగ్నాధిపతి శుక్రుడు యోగంగా ఉండి కూడా అవయోగం బట్టి బుధుడి ఇంటిలో రాసి ఉండడం చేత వచ్చిన ప్రభావాలు. కాబట్టి 6 శుక్రవారాలు మీరు శుక్రుడికి అమ్మాయిని ఊరికే ఫాస్టింగ్ ఏం చేయబడలేదు, అన్నమేమి తినకుండా ఏదైనా పండ్లు గిండ్లు తిని శుక్రవారం రోజు అమ్మవారి పూజ చేసుకుంటే సరిపోతుంది. ఒక శుక్రవారం పూట అలసందలు దానం ఇప్పించేసేయండి. ఒక గురువారం రోజు శనగలు దానం ఇప్పించేయండి. అట్లాగే ఒక మంగళవారం కందులు, ఒక శనివారం నువ్వులు దానం ఇప్పించేయండి. అంతే, సింపుల్గా అయిపోతుంది, మీకు క్విక్గా మ్యారేజ్ అయిపోతుంది పాపకి. ప్రశ్నారుడు అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం గురూజీ. నమస్తే తల్లి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోండి. నా పేరు గాయత్రి, మాది చిత్తూరు నుంచి కాల్ చేస్తాను. ఓకే, మా బాబు గురించి తెలుసుకోవాలని కాల్ చేశాను. ఓకే అమ్మా, మీ బాబు పేరు? విజయ్ కుమార్ గురూజీ. బాబు పుట్టిన తేదీ? 17/12/2021. 17 డిసెంబర్ 2021. ఎన్ని గంటలకు పుట్టాడమ్మా? 12:19 మధ్యాహ్నం శుక్రవారం గురూజీ. ఏ ఊర్లో పుట్టాడమ్మా? కుప్పం హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టాడు. మీ అబ్బాయి చిరంజీవి విజయ్ కుమార్. ప్లవనామ సంవత్సర దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిరమాసం, శుక్ల చతుర్దశి, శుక్రవారం, రోహిణీ నక్షత్రం. బాలారిష్ట దోషాలతో పాటుగా కాలసర్ప దోషం ఒకటి ఉందమ్మా. సో ఈ కాలసర్ప దోషం నెగ్లిజిబుల్, అంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అపసవ్యంలో లేదు. ఇది మిమ్మల్ని ఎవరైనా కాలసర్ప దోషం అని భయపెడితే భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీకు రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉన్నాయి కాబట్టి ఇది కాలసర్ప దోషం అని మిమ్మల్ని అడావిడి పెడితే మీరేమీ భయపడక్కర్లేదమ్మా. రాహుకేతువులు బలంగానే ఉన్నారు. తర్వాత మిగతా గ్రహాలన్నీ కూడా యోగగతిలోనే ఉన్నాయి. యోగా స్థితిలో ఉండడం అన్నీ ఉన్నప్పటికీ కూడా బాలారిష్టం మాత్రం ఉందమ్మా. దానికి ఏం చేయాలి గురూజీ? బాలారిష్టం ఉంటే ఏంటంటే, పుట్టినప్పుడు నక్షత్ర శాంతి చేయించారా? లేదు స్వామి, చేపిలేదా? అది చేయించుకోవాలి. మీరు అది చేయించుకుంటే శుభంగా ఉంటుంది తల్లి, ఇబ్బంది ఏమి లేదు. బాబుకి ఆ బాలారిష్ట దోషాలు చిన్నవి, ఎందుకంటే 9 కుజుడు, అట్లాగే
11వ ఇంట శుక్రశనులు, ఇవి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు. మీ యొక్క జాతకాన్ని అనుసరించుకొని ఆ బాలహర్ష దోష శాంతి చేయించుకోండి, తప్పకుండా శుభం జరుగుతుంది. బాబు భవిష్యత్తు బాగుంటుంది. సరే గురూజీ. మంచిది. ప్రశ్నారుడు అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం బంధువు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సిద్దిపేట జిల్లా. ఓకే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి విషయం. మీ అబ్బాయిని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అవును అవును పంతులు. అబ్బాయి పేరండి? నవీన్ చారి. నవీన్ చారి. అవును. ఓకే. నవీన్ చారి పుట్టినటువంటి తేదీ చెప్తారా? ఇది 5/7/2022. 5వ తారీఖు 7వ నెల 2002. అవును. ఓకే. నవీన్ చారి ఎన్ని గంటలకు పుట్టాడండి? ఉదయం తెల్లవారుజామున 4 నుండి 5 మధ్యలో. 4 నుంచి 5 మధ్యలోనా? అవును. అంటే ఖచ్చితమైన సమయం మీకు తెలియదు? అది హాస్పిటల్లో డెలివరీ అయింది. ఖచ్చితమైన టైం వేస్తారే హాస్పిటల్లో, మీరు తీసుకోలేదా? తీసుకోలేదు. ఏ ఊరండి పుట్టింది? సిద్దిపేట. చిరంజీవి నవీన్ చారి. చిత్రభాన్ నామ సంవత్సర ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణ దశమి, గురువారం రాత్రి, తెల్లవారితే శుక్రవారం, భరణి నక్షత్రం 1వ పాదం, మేషరాశి, సుకర్మయోగం, విష్టికరణంలో పుట్టాడు. భరణి నక్షత్ర ప్రకారం బాబుకి లీలాప్రసాదాచారి ఇట్లా పేర్లు పెట్టి ఉండాల్సింది. మీరు లింగాచారి ఇట్లా లీతో పెట్టి ఉండాలి. మీరు నవీనాచారి అని పెట్టారు, నవ్యాచారి అని. సో అది రాసులు మారిపోయినాయి. దశా ఫలితాలు కూడా చూసేటప్పుడు భవిష్యత్తులో మారిపోతాయి అవకాశాలు ఎక్కువగా. ఈ అబ్బాయి జాతక రీత్యా మీకు జాతక దోషం ఉందండి. మీరు చూపించుకున్నారా ఇదివరకు ఎప్పుడైనా మీ బాబు జాతకంలో? ఇంకా ఇదివరకు ఎక్కువ చూపించలేదు స్వామి. ఈ బాబుకి ఉన్నత విద్యలు, విదేశాలకి మంచి భవిష్యత్తు వచ్చేటప్పుడే లగ్నానికి 2వ ఇంట్లో కుజుడు ఉండడం, అపసవ్య కాలసర్పదోషంలో కొంత రాహుకేతువుల మధ్యలో కాలసర్ప యోగం పట్టింది. దోషం కన్నా యోగం పట్టింది కాబట్టి 25వ సంవత్సరం దాకా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. 25 దాటిన తర్వాత లైఫ్ చాలా బాగుంటుంది. ఈ లోపల అబ్బాయి చదువుల్లో ఏదైనా చిన్న చిన్న ఒడిదుడుకులు రాకుండాను, అబ్బాయి విదేశాలకు వెళ్ళే విషయంలో సక్సెస్ అవ్వడం కోసంగాను, జాబులో సక్సెస్ అవ్వడం కోసంగా మీరు ఈ కాలసర్ప దోషానికి సంబంధించి కాకుండా కాలసర్ప యోగంలో సర్పసూక్త పారాయణ, ఈశ్వరుడికి మహాలింగార్చన అని చేస్తారు. అవి చేయించుకోవడం శుభప్రదం అండి. అట్లా చేయించుకోండి, మంచి శుభాలు ఉంటాయి. మంచి భవిష్యత్తు ఉంది బాబుకి, మీరేం అధైర్యపడబడలేదు. అవునా? అదే ఇప్పుడు డిగ్రీ పూర్తయింది స్వామి. యాక్చువల్గా బీటెక్ చేయించలేదు, మీరు తప్పు చేశారు. అదే స్వామి. అయితే అప్పుడు ఎంచుకోమంటే ఆ సబ్జెక్ట్ ఎంచుకోలేదు. అబ్బాయి ఇది అని చెప్పి ఫ్రెండ్స్ చెప్పడం వల్ల వేరే వొకేషనల్ గ్రూప్లో వెంటూ డిగ్రీ. విద్యాస్థానంలో ఉన్న కుజుడి మీద శని దృష్టి పడడం చేత విద్యలు చదవాలనుకుంది ఒకటి, చదివేది ఒకటి అవుతాయి. అవును స్వామి, అట్లయింది. సో కుజుడు నీచబడ్డాడు చదువుల దగ్గర, ఉన్నత విద్యల దగ్గర ఇబ్బంది పడే అవకాశాలు, విదేశాలకు ఎదిగి ఆ ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం మీరు మహాలింగార్చన, సర్పసూక్త హోమం చేయించుకోండి. ఓకే స్వామి. నక్షత్ర నిధి అంశంలో చక్కగా తలకార స్నానం చేయండి. స్నానం చేసిన తదుపరి మీరు మీ ఇంటిలో ఉన్నటువంటి కొద్దిగా బియ్యాన్ని తీసుకోండి. ఇంటిలో నువ్వులు ఉంటే అత్యంత శుభం. చాలామంది ఇంట్లో నువ్వులు పెట్టుకోవడానికి కూడా భయపడతారు. ఆ నువ్వులు పెట్టుకోవాల్సి వస్తే తెల్లటి నువ్వులు పెట్టుకుంటారు, నల్లటి నువ్వులు పెట్టుకోరు. ఇదే మనకి తెలియకుండా మనం కోల్పోతున్న విలువైనటువంటి కొన్ని అంశాలు. నల్ల నువ్వులు ఇంట్లో ఉంటే తప్పక నల్ల నువ్వులు ఒక పిడికడి తీసుకొని ఒక చిన్న ప్యాకెట్ కట్టుకోండి. ఇప్పుడు ఈ బియ్యము, ఆ నల్ల నువ్వులు తీసుకొని కొద్దిగా నేతిని కూడా తీసుకొని మీరు దగ్గరలో మీకు ఏ ఆలయం ఉందో ఆ ఆలయం దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఈ నల్ల నువ్వులని, అట్లాగే ఈ బియ్యాన్ని, అలాగే ఈ యొక్క నేతిని, చిన్న సీసా నెయ్యి, అన్ని పిడికిడు నువ్వులు, ఒక బియ్యం మీరేమున్నాయి తీసుకొని వెళ్ళి
శివాలయము లేకపోతే నవగ్రహాలు ఉన్న ఏ దేవాలయానికైనా వెళ్ళిపోండి. వెళ్ళి యథాశక్తి ప్రదక్షిణలు చేసి ఇప్పుడు ఇవి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుడికి ఈ మూడిటిని ఒకే పర్యాయం ఆ బియ్యంలో ఈ నేతిని అలాగే ఈ యొక్క నువ్వులని పెట్టి మీరు మీ యొక్క కష్టాన్ని చెప్పి అందులో మాకు కలుగుతున్నటువంటి నష్టాల నివారణ కోసం ఒక చిన్నపాటి మంత్రంతో ఆ దానాన్ని తీసుకోమని చెప్పి ఇచ్చేయండి. తండులాహ వైశ్వదేవచ్చ పాకేన అన్నం పచించమే అస్మై బ్రాహ్మణాయ మహావిష్ణు స్వరూపాయని తండుల దానం వారు తీసుకుంటారు. అలాగే తిలాహ సర్వజంతువునాం బలపుష్టి వివర్ధనం అనేటువంటి మంత్రంతో ఆ యొక్క నువ్వులను తీసుకుంటారు. అసహ్యం మే పాపం నాశయతి అని కూడా మంత్రాలు వస్తాయి, చకచకాలు ఉంటాయి. అలాగే ఘృతం తీసుకునేటప్పుడు ఆయుర్దాగ్ని విశోజుషాణ ఘృత ప్రతీకో ఘృతయోనిరేది ఘృతం పీత్వా మధుచారు గవ్యం పితేవ పుత్రం అభిరక్షతాదిమని ఆ మంత్రాన్ని చెప్పి ఆ ఘృతం కూడా దానం తీసుకుంటారు. ఈ 3 దానం తీసుకొని ఆజ్యేన అంటే ఆవు నెయ్యి కూడా ఇవ్వచ్చు. మీరు ఈ ఫలితాన్ని మీరు పొందడం కోసం ఇట్లా వెళ్ళి దానం ఇచ్చినట్లయితే కొంతమేరైనా మీకు శుభం కలిగే అవకాశం ఉంటుందని ఖచ్చితంగా చెప్పచ్చు. ఈ రోజున మీరు ఇది మిస్ చేసుకోకుండా మీరు శుభాన్ని పొందండి. తీవ్రమైన పితృదోషాలు అలాగే అనేకమైనటువంటి దోషాలు తొలగిపోతాయి. మీరు నమ్మి ఈరోజు చేసుకుంటే శుభాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నమస్కారం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.